జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక హోరెత్తిన ప్రచారం చేస్తోంది. ఇట్లాంటి టైంలో తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాలపై భారతీయ జనతా పార్టీ సీరియస్గానే దృష్టి సారించినట్టుగా కనబడుతోంది. అయితే ఈ 400 పార్ నినాదంతోనో మరి లేకపోతే మోదీ మానియానో కేవలం ఉత్తరాదికి పరిమితమైనట్టుగా కనిపించట్లేదు. దక్షిణాదిలో, అందులోనూ కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సైతం భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. అందులో మన తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారానికి విశేషమైన స్పందన వస్తోంది. అండ్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తాండ్ర వినోదరావుకి ప్రజల నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఊహించని రీతిలో స్వాగతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. మాకు చాలా వరకు నేను వింటూ ఉన్నాను. సో ఈరోజు ఖమ్మం నియోజకవర్గానికి డైరెక్ట్గా వచ్చాను. అండ్ ఇక్కడున్న పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు, వారి ఎజెండా ఏంటి, అండ్ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ నియోజకవర్గానికి ఉన్న గత చరిత్ర ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం తాండ్ర వినోదరావు గారు. నమస్తే అండి. సార్, వినోద్ గారు, నిజానికి ఖమ్మం నియోజకవర్గం ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్తున్నాను, ఖమ్మం నియోజకవర్గం అనగానే దీన్ని కొంచెం పక్కన పెట్టేసే ఆలోచించే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ గతంలో ఉండేది. అండ్ మొన్నటి వరకు కూడా అట్లాంటి వాతావరణం అనిపించింది. మీరు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, గత ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి ఉన్న పరిణామాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఫస్ట్ అసలు ప్రజల నుంచి ఎట్లా ఉంది? ఎవరి రాడార్లో లేనప్పుడు ప్రజల గుండెల్లో మాత్రం మొదటి నుంచి ఉంది. ఎప్పుడైతే మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న పాలన కానీ, 600 సంవత్సరాల కల కానీ, దేశాన్ని ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశం అని తీసుకెళ్తున్న తరుణంలో ప్రజలకి వారి గుండెల్లో ఆల్రెడీ మోడీ గారు నిండిపోయినారు. ఇది ఇప్పుడిప్పుడు స్పందన కానీ, ఇది కానీ మీ మీడియా రూపంగా కానీ ఇది బయటకు వచ్చి ఇది మీ రాడార్లో కానీ ఇతర పార్టీల రాడార్లో పడుతుంది. కానీ నిస్సందేహంగా మొదటి రోజు నుంచి నేను ఎప్పుడైతే గత 3 నెలల నుంచి విస్తృతంగా ఈ ప్రజల్ని కలవడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే గమనిస్తున్నాను, ప్రజల గుండెలల్లో ప్రజల దీవెనలతోటి నరేంద్ర మోడీ గారు వారు నిండి ఉన్నారు. వారి మీద విశ్వాసంతో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, యావత్ భారతదేశం ప్రజలు కానీ వారికి నరేంద్ర మోడీ గారు గత రామరాజ్యం ఎలా ఉంది, అది బహుశా రామరాజ్యం అలానే ఉండేదేమో అని రామరాజ్యాన్ని తలపిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద సంపూర్ణంగా విశ్వాసం ఉండబట్టి ప్రజలు ఇవాళ వారు మమేకమై పార్టీలతోటి సంబంధం లేకుండా, ఇది ఏ పార్టీ అయినా సరే మతాలతో సంబంధం లేకుండా, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్య మతస్థులు కానీ ఇతర మతస్థులు కానీ ఏజ్ తోటి సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ సంబంధం లేకుండా వారందరూ ఒకటే. అంటే నేను ఇంత ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఈసారి అనూహ్యంగా ఒకటే కనపడుతుంది ప్రజలకి. అది దేశం కోసం ఒక వ్యక్తి కష్టం పడుతున్నాడు, దేశాన్ని ఖ్యాతిని పెంచుతున్నారు. దేశంలో ఈరోజు మేము ఇంత సురక్షితంగా తిరుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. గత 10 సంవత్సరాల క్రితం మీరు చూస్తుంటే శత్రు దేశాలు ఎలా పొంచి ఉండేనో, ప్రతిసారి వాడు టైం టేబుల్ వేసుకొని కాఫీ తాగాలన్నప్పుడల్లా మన ఇక్కడికి వచ్చి సైనికులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉండేది. ఈరోజు ఎవరి ఛాయ్ వాళ్ళది ఇంట్లోనే చేస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళ దేశంలోనే చూస్తున్నారు. పొరపాటున కూడా మన వైపు చూస్తే అది వారి ఆటలు గిట్టవని మీరు సర్జికల్ స్ట్రైక్ తోటి మీరు చూసిండ్రు. చైనా మన బార్డర్లో ఉన్నది చూసిండ్రు. రైతులు చాలా చైతన్యవంతులు, ఇక్కడ ఖమ్మం జిల్లా చైతన్యవంతులు. నేను ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళి మీ దీవెనలు కావాలి అనే లోపే వారే చెప్తున్నారు. ఒక ఆయన ఛాయ్ దుకాణం అయినా నేను వెళ్ళినప్పుడు నన్ను పిలిచి మేము ఎందుకు ఓటేయాలని చెప్పి నాకు 5 నిమిషాలు చెప్పిండు. అంటే సెక్యూరిటీ గురించి చెప్తుండు, కార్గిల్ వార్ గురించి చెప్తుండు, న్యూక్లియర్ చెప్తుండు, బ్రహ్మోస్ మిజైల్స్ గురించి చెప్తుండు. అంటే అంతా వారికి నేను చెప్పే లోపే ఒకరు సెక్యూరిటీ గురించి చెప్తుండ్రు, ఇంకొకరు
గత 30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్, కానీ ఈసారి మాకు వారి కారణాలు ఏంటి, మోడీ గారి పథకాలు కానివ్వండి, మోడీ గారి విజన్ కానివ్వండి, వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు కానివ్వండి, స్పెషల్లీ పేద ప్రజలకు వారు చేసే పనులు కానివ్వండి, దాని గురించి వారు ఒక 10 నిమిషాలు చెప్పారు. ఇట్లా నా పని నేను నరేంద్ర మోడీ గారి దూత, నరేంద్ర మోడీ గారి సైనికుడు అని చెప్తే చాలు, వారు నా క్యాంపెయిన్ వారే చేస్తున్నారు, నాకు విశ్వాసం కూడా వారే నింపుతున్నారు. ఓకే, వినోద్ గారు, మీరు ఒక వ్యాపారవేత్తగా అండ్ మీరు ఇంతకు విదేశాల్లో పనిచేసి వచ్చారు అండ్ సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా సంఘ సేవా కార్యక్రమాల్లో అనేకంగా కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొన్నారు. సంఘ కీలక నాయకులతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మేజర్గా నా అబ్జర్వేషన్ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్, ఇక్కడంతా కూడా కొంత కుల సమీకరణలు ఎక్కువగా పనిచేస్తాయని, నెంబర్ 2 డబ్బు ప్రభావం తీవ్రంగా ఉంటుందని, విపరీతమైన డబ్బు ప్రభావం ఉంటుంది, ఇక్కడ డబ్బు మాత్రమే పనిచేస్తుంది అనే ఒక నిర్ధారణకు చాలామంది ఈవెన్ జర్నలిస్ట్ లోకంలో కూడా చాలామంది వచ్చారు. అలాంటి టైంలో ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ ఈ భావజాలాన్ని తీసుకెళుతూ ఒక డబ్బు అనే ఒక పెద్ద దాన్ని ఎలా మీరు అధిగమిస్తారు? మన భారతదేశం సంస్కృతి 1000 సంవత్సరాల ముస్లిం పాలన కానీ, బ్రిటిష్ పాలన కానీ తట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి వ్యవస్థలు ఉండేవి, అప్పుడు కూడా ఇట్లాంటి ఆశలు ఉండేవి. కానీ మన దేశం కానీ ఇంత పటిష్టంగా ఉండి మన చరిత్ర మనకే ఉంది, మన ధర్మం మనకే ఉందన్న తరుణంలో ఇట్లాంటి చిన్న చిన్న కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ప్రలోభాలు కానీ క్షణికమే. ఎందుకంటే ఆ ప్రభావం మీరు అన్నట్టు గత అసెంబ్లీలో కనపడ్డది, ఈసారి కూడా మళ్ళీ వాళ్ళు అదే చేయబోతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఒక్కసారి ఒకరిని నమ్ముతారు, కానీ ఒక మోసగాడిని ఒక్కసారి నమ్మొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేస్తుండి నమ్మరు ప్రజలు. అది ఖమ్మం ప్రజలు కానివ్వండి, ఇంకెవరైనా మొదటి ర్యాంక్లో మా ఖమ్మం ప్రజలు ఉంటారు. ఎందుకంటే వారు ఒక్కసారి వారు స్కాన్ చేసిందంటే వారికి ఇంకా తెలిసిపోతుంది. అండ్ కాంగ్రెస్ వాళ్ళ ఈరోజు వారు చేస్తున్న వారి మితిమీరిన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, డబ్బు పెడితే ప్రజలు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అని. కానీ వారికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మే 13న వారికి అది తెలిసిపోతుంది. ఈసారి ప్రజలు విప్లవం అనేది ఎప్పుడైనా మీరు చూస్తే అది ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు తెలంగాణ ఉద్యమం కానీ ఇంక్రీజ్ చేసింది కానీ అసలు ఒక ఉద్యమం రూపం చేసింది ఖమ్మం. ఈసారి కూడా ఖమ్మం ప్రజలు మోసగాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు. డబ్బులతో వచ్చేటోళ్ళని తరిమి పంపించే కార్యక్రమంలో వీళ్ళందరూ ప్రజలు ఉన్నారు. సో మీరు ఎట్లా ఒక ప్రత్యామ్నాయం అవుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, గతంలో ఉన్న లీడర్లు, ఈ జిల్లా నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సీనియర్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, బోలెడంతమంది బడా నాయకులు ఉన్నారు ఇక్కడ నుంచి. సో వాళ్ళందరి మధ్య వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వినోద్ రావు? ఈ సోకాల్డ్ బడా నాయకులు చేసిన తప్పుడు వాగ్దానాలు, చేయని పనులే నాకు అస్త్రాలు. అంటే వారు ఏవైతే చెప్పారో ఒక్కటి చేయలేదు, ఏదైతే చేస్తా అన్నారో చేయలేదు. కాబట్టి వీళ్ళు ఎవరైనా ప్రజలు ఈ బడా నాయకుల్ని ఒకసారి నమ్మొచ్చేమో, కానీ ఎవరైతే ఇంతకంటే సబ్సే బడా దునియా మే బడా అనేది మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు కింద వీరు ఎందుకు అంటే, నేను గొప్పగా చెప్పట్లేదు, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఏమి చేశారో ప్రజలకు తెలుసు, ఏమి చేయబోతున్నారో ప్రజలకు తెలుసు. ఈ నాయకులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు పోయి అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఏంటి? అబద్ధాలు కాదు, మాటలు కాదు, చేతలు. వారు 6 గ్యారెంటీల స్కీమ్ అని చెప్పారు, చేయలేకపోయినారు. అది మొన్నడు అనుకోండి. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసినట్టయితే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అనేక పార్టీలు గత 30 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది. అయితే 10 ఇయర్స్ నుంచి నరేంద్ర మోడీ గారు దేశంలో మన భారతదేశాన్ని పైకి ఉండి ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతి ప్రదేశంలో అభివృద్ధి చేస్తూ ఉంటే, గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో యూ విల్ బి సో సర్ప్రైజ్, మీరు ఆశ్చర్యం గురవుతారు. నేను కూడా ఆశ్చర్యం ప్లస్ బాధ కలిగించింది. ఒక్క ప్రాజెక్టు, ఒక్క కాలేజ్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఏదన్నా కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ,
పోనీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా కొత్తగూడెంకి ఎయిర్పోర్ట్ కావాలి, పోనీ కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కావాలి, ఏవైతే మేజర్ ఉన్నాయో నాట్ ఏ సింగిల్ వన్ మనకి ఖమ్మంలో రాలేదు. ఇవాళ మీరు ఎవరైనా మీరు వెళ్ళండి, గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో మీరు గర్వపడేది ఏదన్నా వచ్చిందా అంటే ఆన్సర్ ఈజ్ జీరో. మరి ఇంతమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు రేణుకా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, లేకపోతే నామా నాగేశ్వరరావు, లేకపోతే పువ్వాడ అజయ్, మీరు చెప్పుకుంటూ పోతే బోలెడంత పేర్లు, చిన్న పేర్లు ఏం కాదు లిస్ట్. మళ్ళీ అందరూ కూడా రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన వాళ్ళు, దేశంలో చక్రం తిప్పుతామన్న వాళ్ళు ఇక్కడ నుంచి ఉన్నారు. మరి ఎందుకని ఇక్కడ ఏం జరగలేదంటే నాకు అనిపించేది ఇది గల్లీ రాజకీయాలతోటి ఇది అభివృద్ధి కాదు. ఇది ఢిల్లీ వారు ఉంటేనే ఇది అభివృద్ధి అవుతుంది. ఏదన్నా గ్రామం అభివృద్ధి కావాలంటే, ఏదైనా పట్టణం అభివృద్ధి కావాలంటే దానికి ఒక ఫోకస్ ఉండాలి, దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ వారి దగ్గరికి పోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ సెంట్రల్ మినిస్టర్స్ తోటి కూర్చోవాలి, వారిని ఇక్కడికి తీసుకురావాలి. గత 10 సంవత్సరాలలో వీరు ఎంతమంది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఇక్కడ తీసుకొచ్చిండ్రు అఫీషియల్గా, ఎంతమంది ఎన్నిసార్లు పార్లమెంట్లో క్వశ్చన్స్ చేసిండ్రు. సరే వారు చేసింది కదా, చేసింది అని అనుకుందాం. మరి ఏవి? ఒక ఐఐటి లేదు, ఐఎం లేదు, మేజర్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ లేదు. ప్రధానంగా ఇక్కడ అగ్రికల్చర్ చాలామంది రైతులు ఉన్నారు. మరి రైతులను ఉద్దేశించి మిరప దానికి కానీ, కాటన్ దానికి కానీ ఏదైనా ప్రత్యేకమైన ఇండస్ట్రీస్ కానీ, హబ్స్ కానీ ఏమైనా వచ్చినాయా? ఇక్కడ ఖమ్మం జిల్లా, మీకు యుల్ బి సర్ప్రైజ్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్స్ ఇన్ ద కంట్రీ. ఈ బెల్ట్ అంతా సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట ఇది. మరి అక్కడ పామ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అని అంటారు. మ్యాంగో గార్డెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అంటారు. అలా అనేక పొటెన్షియల్ ఉంది. గోదావరి బెల్ట్ ఇది. మరి ఏమన్నా మీరు ఇండస్ట్రియల్ హబ్ కానీ, రైతులకు ఉద్దేశించి ఏమైనా ఎస్సీజెడ్ కానీ ఆర్ ప్రాసెసింగ్ యూనిట్స్ పోనీ అని ఏమైనా వచ్చినాయా? రాలేదు. మరి ఇక్కడ ట్రైబల్ బెల్ట్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఏజెన్సీ డిస్ట్రిక్ట్, ట్రైబల్స్కి స్పెషల్గా అనేక ఫండ్స్ ఉన్నాయి. మరి మీరు ఏమన్నా తెచ్చిగలిగినా? అడగందే వారు మోడీ గారు 12,000 కోట్లు పెట్టి రహదారులతోటి ఖమ్మం చుట్టూ మణిహారంలాగా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. మరి అడిగితే ఎన్ని ఇయ్యరు? మీరు ఇంకొకటి, ప్రజలు ఏదైనా ఒక వ్యక్తి గురించి వారు బ్యాక్గ్రౌండ్ చూస్తారు. నరేంద్ర మోడీ గారు మాకు ఈ గవర్నమెంట్ లేదు కాబట్టి మేము ఇయ్యమనే వ్యక్తి. వారు అడిగితే ఏదైనా ఇస్తారు. వారు ఆ గవర్నమెంట్ అని ఈ గవర్నమెంట్ అని చూడరు. ఏ మినిస్టర్ కూడా, నాకున్న గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక్క మినిస్టర్ కూడా మా గవర్నమెంట్ లేదు కాబట్టి మేము మీకు ఇయ్యమన్నారు. వారు చూసేది ఎట్లా, వారు ఏం అడుగుతున్నారు, వారు జెన్యూన్నెస్. అక్కడ ఎవరైనా అడిగితే కదా ఇచ్చేది. కాబట్టి అడిగేవాడు లేడు కాబట్టి ఇక్కడ ప్రాంతంలో అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకోటి నేను పదే చెప్తా ఉంటా, పిండి ఉంటేనే రొట్టెలు చేయొచ్చు, పిండి లేనిది రొట్టెలు చేయలేము. అక్కడ నరేంద్ర మోడీ గారు 5th బిగ్గెస్ట్ ఎకానమీ వైపు తీసుకొచ్చిండ్రు. అంటే 5th నుంచి 3rd కూడా తీసుకొస్తున్నా అనేది అందరికీ తెలుసు. అంటే ఎంత పిండి ఉందనేది మనకి ఐడియా ఉంది. రొట్టెలు చేసేవాడు ఇక్కడ లేడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్పెషల్ అసెంబ్లీస్లో వాళ్ళకి పిండి చేసేది లేదు. ఇంత గ్రామ్ కూడా పిండి లేదు. రొట్టెలు మాత్రం పుష్కలంగా 100 రొట్టెలు చేసి ఇస్తాం అంటున్నారు. అంటే 6 గ్యారెంటీల స్కీమ్లలో మరి ఒక్కటన్నా మరి ఇచ్చిన ప్రజల్లో ఈసారి మాత్రం చూస్తున్నారు, అరే పిండే లేదు, నీకు రొట్టెలు ఎక్కడి నుంచి చేస్తావా? నరేంద్ర మోడీ గారి దగ్గర బస్తాలు ఉంది, తెచ్చేవాడు కావాలి కాబట్టి మీరు పక్కకు తప్పుకోండి. ఈసారి ఇచ్చేవారు వారైతే తెచ్చేవాడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ అభ్యర్థి అయితే తేగలుగుతాడని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో మీరు తేలేదు కాబట్టి ఈసారి వారి దూతైన నరేంద్ర మోడీ గారి సైనికుడు అయిన నన్ను అండ్ బీజేపీ అభ్యర్థి అయిన వినోద్ రావుని మేము ఢిల్లీ పంపిస్తాం. మా దూత కింద, వారి సైనికుడి కింద వారు పనిచేసి మాకు ఏవైతే అభివృద్ధి కావాలో, నాకు గత 3 నెలల నుంచి నేను విలేజెస్ తిరుగుతున్నప్పుడు ఫస్ట్ నరేంద్ర మోడీ గారు మాకు చెప్పింది ఏంటి అంటే, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పండి. అక్కడ లోకల్ ఇష్యూస్, ఓవరాల్ డెవలప్మెంటు మనకు విజన్ ఉంది. మైక్రో లెవెల్లో కూడా మీరు పోయి ప్రతి గ్రామానికి పోయి, ప్రతి మండలానికి పోయి మీకు అక్కడ లోకల్ ఇష్యూస్ ఏమున్నాయి అని మీరు హైలైట్ చేసి నా దృష్టికి తెస్తే నేను నా ఓవరాల్ విజన్ డెవలప్మెంట్లో నేను పెడతా అని. సో ప్రతి మండలం వెళ్ళినప్పుడు చాలా లోకల్ సమస్యలు ఉన్నాయి. ఒక దగ్గర నీటి సమస్య ఉంది, ఒక దగ్గర రైల్వే స్టేషన్ స్టాప్ లేదు, మన ప్రసిద్ధమైన ఎరుపాలెం దగ్గర మేజర్ ఒకప్పుడు ఆగాయి ట్రైన్స్, అక్కడ ఆగట్లేదు. అట్లా ఇటు నుంచి భద్రాచలం రూట్లో ప్యాసింజర్ ట్రైన్స్ ఉండే, అవి కోవిడ్ కాకముందు ఉండే, చాలా వ్యవస్థ ఉండేది. ఇప్పుడు సడన్గా ఆ ట్రైన్స్ ఆగిపోయినాయి. ఇంకో దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలు నాకు లెటర్స్ మీద లెటర్స్ ఇస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల ఏదైతే వారు జీతాలు ఉన్నాయో లేకపోతే అడిషనల్ రావాల్సినవి ఉన్నాయో అవి రాలేదని లిఖితపూర్వకంగా నాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క ఒక దగ్గర సింగరేణి కాలేజ్ది కార్మికులది వాళ్ళకు వారి ఐటీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, అది వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఓపెన్ కాస్ట్ దగ్గరికి నేను మండు టెండర్లలో కూడా వారు నన్ను ఆహ్వానిస్తే నేను పోయి చూడడం జరిగింది. ఎంప్లాయీస్ ప్రాబ్లం. అట్లనే సత్తుపల్లి వస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, వారికి నీటి సమస్య ఉంది, వాటర్ కంటామినేట్ అవుతుంది. చేయదలుచుకున్నోడికి ప్రతి సమస్యకి ఒక ఆన్సర్ దొరుకుతుంది. చేయలేనోడికి ఆ సమస్యను గెలికిచ్చి దాన్ని రాజకీయ పరంగా చేసి ప్రజల్ని మభ్యపెట్టి చేసేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మనకేంటి, ఆడ ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఎట్లా సాల్వ్ కావాలి. కాబట్టి నేను చేసేది ప్రాబ్లమ్స్, సమస్యల ఐడెంటిఫికేషను, అవకాశాలు ఐడెంటిఫికేషన్, దానికి సంబంధం లేదు. ఓకే. కాబట్టి అభివృద్ధి 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 అనే దాంతో మేము వెళ్తున్నాము. అది మాకు యథా రాజా తదా ప్రజ. నరేంద్ర మోడీ గారు రోజుకి 18 గంటలు పని చేసుకుంటూ ఏం కావాలి, ఎవరికి కావాలని చూస్తున్న దాంట్లో ఆ కల్చర్లో మేము వచ్చిన వాళ్ళం. మేము అటు వస్తే కాంగ్రెస్కి వస్తే తల్లి, కొడుకు, కూతురు, అక్కడ వారు కుటుంబ పాలన, కుటుంబ వ్యవస్థ, వారికి తప్ప వేరే పట్టేది లేదు, ఆ లీడర్లు తప్ప వేరే వచ్చేది లేదు. సేమ్ థింగ్ ఇక్కడ మీరు చూస్తే కోఇన్సిడెన్సో ఇన్సిడెంట్సో కానీ ఇక్కడ కూడా ఖమ్మం జిల్లాలో ఈ ఎంపీ ఎలక్షన్ మీరు చూస్తే ఒకరికి భార్య వారి కోసం ప్రయత్నించారు, ఒకరి కొడుకు కోసం ప్రయత్నించారు, ఒకరి తమ్ముడు కోసం ప్రయత్నించారు. వీళ్ళందరూ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్స్ ఇన్ ద స్టేట్. చివరికి ఒకరు వియ్యంకుడికి వెళ్ళిపోయింది. అంటే యథా రాజాకి తదా ప్రజాకి ఇది 100% నిదర్శనం. ఇది ప్రజలే గమనిస్తున్నారు. ఇట్లాంటి నాకు తెలిసి ఈ ఖమ్మం జిల్లాతోటి అవన్నీ ఎండ్ అయిపోతాయి. ప్రోగ్రెస్ చూసిన వాళ్ళకి, అభివృద్ధి చూసిన వాళ్ళకే పట్టం గడుపుతారు. ఇవి మోసాలు చేసిన వాళ్ళని తరిమి కొడతారు అనేది ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నాంది. ఇది వచ్చే రాజకీయాలకి, తెలంగాణ రాజకీయాలకి ఖమ్మం జిల్లానే నాంది. ఓకే సార్, ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం ఈ జిల్లాలోనే ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. బట్ భద్రాచలం మీ పార్లమెంట్ నియోజకవర్గం కిందకి రాకపోవచ్చు, మహబూబాబాద్ కిందకి రావచ్చు. అయోధ్య రాముడు ఒకవైపు, భద్రాద్రి రాముడు ఒకవైపు. ఈ యొక్క అయోధ్యలో రామాలయం నిర్మితం అవడము, అక్కడ ప్రాణప్రతిష్ఠ జరగడము, బాలరాముడు కొలువు తీరడము, అండ్ ఆయన వనవాసానికి వెళుతున్నప్పుడు ఉన్న ప్రాంతం భద్రాద్రి. ఇక్కడ ఒక నిజానికి ఒక కోఇన్సిడెన్స్ అంటారు, దాన్ని ఏమంటారు, రామదాస్ కూడా అట్లాగే అందరి దగ్గర నుంచి డబ్బులు సేకరించే గుడి కట్టాడు. ఇప్పుడు అయోధ్య కూడా అందరి పార్టిసిపేషన్ తోటే గుడి నిర్మాణం అయింది. సో భద్రాద్రికి అయోధ్యకి లింక్ చేస్తున్నాం, లేకపోతే మీ నియోజకవర్గం కాకపోయినప్పటికీ బట్ జిల్లా అదే కాబట్టి మీ ఎక్కువ కాన్స్టిట్యున్సీ అంతా కూడా స్ప్రెడ్ ఓవర్ అయి ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల నుంచి కాబట్టి. సో డూ యూ హ్యావ్ ఎనీ ఒక ప్లాన్, ఒక సిగ్నిఫికెంట్ ప్లాన్ ఏమైనా మీకు నిజానికి ఆధ్యాత్మిక కోణంలో కూడా ఉందా? ఇది భద్రాచలంకి మాకు చాలా సంబంధం ఉంది. 1930s మా తాతగారు దానికి ట్రస్టీ కింద ఉండే. ముత్యాల తరంరావు వారే స్వాతంత్రం కంటే ముందే మా తాతగారు పాలించిన సంస్థను రిప్రజెంట్ చేసినప్పుడు వారు అఫీషియల్గా ముత్యాల తరంరావు తీసుకెళ్ళేది. మా స్వంత ఊరు కూడా నేను తిమ్మంపేట మాది స్వగ్రామం, అది అశోరావుపేట కాన్స్టిట్యున్సీలో వస్తుంది. గత 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు, మా తాతలు మా వరకు మేము వ్యవసాయ కుటుంబం. నేను కూడా ఒక రైతు బిడ్డనే. నాకు కూడా ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను. సో ఈ ఈ లింక్ కనెక్షన్ అనేది ఇప్పటికీ కూడా ప్రతిసారి నవమికి మా దగ్గర ఉన్న మామిడి తోటల నుంచే కాయలు కానీ అప్పటి నుంచి ఇవి కానీ తోరణాలు కానీ మా ఊరు నుంచి దాని నుంచే వెళ్తాయి. సో ఇది అప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. ఇంకా దీనికి వస్తే భద్రాచలం చుట్టూ యూ విల్ బి సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. దాని చుట్టూ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చాలా మైథలాజికల్గా కానీ లేకపోతే హిస్టరీగా కానీ మన సాంప్రదాయం ప్రకారం కానీ చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రథం గుట్ట అని ఉంది. అంటే రావణుడు సీతమ్మని అపహరించినప్పుడు ఆ గుట్ట మీద వారు రథం పెట్టినని అక్కడ ఉంది. ప్లస్ శబరి వారి నివసించిన గుహ ఉంది. అక్కడ రేఖపల్లి అని ఉంది, అది రేఖ దాటితే సీతమ్మ రేఖ దాటినట్టో లేకపోతే ఇంకోటి ఆ పక్షి రెక్క కట్ చేస్తే పడ్డదనే ప్రదేశం ఉంది. అట్లా మన కిన్నెరసాని ఉంది. కిన్నెరసానిలో రాముల వారిని సుగ్రీవులు కలుసుకున్న ప్రదేశం అంటారు, అక్కడ ఉండి సంచరించిన ప్రదేశం అంటారు. అట్లా ఒక సర్క్యూట్ లాగా మనం తయారు చేయొచ్చు.
దుమ్ము కూడా ఉంది. అప్పట్లో రాముడు వారు నిర్మించిన బ్రిడ్జ్ అంటారు. అట్లా అంత పర్ణశాల అంటే మీకు తెలిసింది కాబట్టి ఆ ప్లేస్ ఉంది. ఇవన్నీ అయోధ్య నుంచి భద్రాచలం దాకా ఒక స్పిరిచువల్ కారిడార్ మేము ప్రపోజ్ చేస్తున్నాము. అది వారికి మోడీ గారికి కూడా బాగా నచ్చింది. మొన్న నడ్డా గారు కూడా అప్రిషియేట్ చేసినారు. వారు పర్సనల్గా చెప్పినారు, మీరు కాంప్రహెన్సివ్గా ఈ ప్లాన్ తయారు చేయండి. ఏదైతే రాముడు వారు వచ్చి అక్కడి నుంచి ఈ భద్రాచలం వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ, ఎందుకంటే రానున్న తరాలకి ఇవి ఇంపార్టెంట్, ఈ ప్లేసెస్ హైలైట్ చేయడం ఇంపార్టెంట్. దక్షిణ అయోధ్య లాగా పేరొందిన మా భద్రాచలం మీరు చూస్తే దాని అనేక సమస్యలు ఉన్నాయి, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. దాన్ని ఎంతన్నా ఇంప్రూవ్ చేయొచ్చు, కానీ దాని సమస్యలు నేను ఇందాక చెప్పిన కదా, ఆ సమస్యల్ని పెద్ద చిలికి గాలివాన చేయడం తప్ప కేంద్రం నుంచి నిధులు తెచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ. భద్రాచలం 5 పంచాయతీల ఇష్యూ ఉంది స్థానిక. ఇది భద్రాచలం నుంచి పర్ణశాల పోవాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోవాల్సి వస్తుంది. ఈ కొద్దిగా రోడ్స్ కానీ ఇవి కానీ డెవలప్మెంట్ కానీ చేయాలంటే ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి. కొద్దిగా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి. అదే కనుక భద్రాచలం నుంచి పర్ణశాల నేషనల్ హైవేస్ కింద తీసుకొని సెంట్రల్ స్కీమ్లో తీసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి అట్లీస్ట్ ఆ నేషనల్ హైవే కానీ ఆ రోడ్ పరిస్థితి మాత్రం ఒకలాగా ఉంటుంది. సో ప్రాబ్లం కనుక సాల్వ్ చేయాలంటే ఇద్దరు మా గవర్నమెంట్స్ తోటి కూర్చొని ఆ స్పెషల్ కారిడార్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కనుక నరేంద్ర మోడీ గారు కానీ మనం చేస్తే సాల్వ్ అయ్యే పరిస్థితి. అట్లీస్ట్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ దట్ ప్రయాణం. ఇప్పుడు చాలామంది పర్ణశాలకు పోతూ ఉంటారు, రోడ్స్ ఒక్కోసారి బాగుండవు, కాబట్టి వారు అదే కనుక ఒక మంచి కారిడార్ ఉంటే తొందరగా వెళ్ళిపోతారు. అట్లా అయోధ్య నుంచి భద్రాచలం వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చేసి ఒక కారిడార్ లాగా చేస్తే అది ఉన్నదని ప్రధానమైన. ఓకే, నేను ఒక కీలకమైన ప్రశ్న, నా అబ్జర్వేషన్ చాలా రోజులు నాకున్న మిత్రులు చాలామంది, ఈ జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు రాముడి గురించి చెప్తూ ఉన్నారు. నిజానికి ఈ జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి కమ్యూనిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాగా దీన్ని చెప్తూ ఉంటారు. అండ్ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకి సంబంధించిన నాయకత్వం కానివ్వండి, వాళ్ళ ఫిలాసఫీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడియాలజీని తీసుకెళ్ళిన క్రమం కూడా చాలానే ఉంది. బట్ ఇదే జిల్లాలో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే జిల్లాలో బడా నాయకులు ఇంకా బడా అవుతున్నారు. ఈ క్లాసిఫికేషన్ థియరీలన్నీ ఇక్కడేం పనిచేసినట్టు కనిపించట్లే కమ్యూనిస్టులకు సంబంధించి. సో ఇక్కడ మీరు పర్యటిస్తున్న సందర్భంలో ఈ అయోధ్యలో రాముడు కొలువు తీరిన తరువాత మొత్తం ఒక రాముడి నామస్మరణ విపరీతంగా పెరుగుతున్న టైంలో మీ అనుభవం ఏంటి? వామపక్షం నుంచి రామపక్షం వైపు ఈ జిల్లా వస్తుందా? ఖచ్చితంగా ఈ జిల్లాలో రామ భక్తులు కానీ మన దేశభక్తులు కానీ అందరూ దేశభక్తులే. తర్వాత ఈ కమ్యూనిస్ట్ అని వచ్చింది, తర్వాత ఈ కాంగ్రెస్ అనేది వచ్చింది, ఇది ఉంది. కానీ ఈరోజు రాముడు దీవెనల వల్ల, నరేంద్ర మోడీ గారి పాలన వల్ల ఈసారి కమ్యూనిస్టులు కానీ ఇంకే ఇతర కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు జోలికి పోవట్లేదు. వారి గుండెని వారు నమ్ముకుంటున్నారు, వారు రాముడిని వారు నమ్ముకుంటారు. కమ్యూనిస్టులు అయినా కాంగ్రెస్ అయినా రామభక్తులు, దేశభక్తులు, దాంట్లో నిస్సందేహంగా ఏ డౌటు లేదు. ప్రజలు మాత్రం పార్టీని వదిలేసి ఇప్పుడు మా కోసం, మా అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈరోజు ప్రజలకి మనం ఒక మెసేజ్ తీసుకెళ్ళగలిగాము సక్సెస్ఫుల్గా. నరేంద్ర మోడీ గారి దూతలాగా ఈసారి పార్టీలకి అతీతంగా అభివృద్ధి చేసేవాడు మోడీ గారు ఉన్నారు. తెచ్చే బాధ్యత నాది. ఈసారి నరేంద్ర మోడీ గారి దృష్టి మన ఖమ్మం మీద పెడదాం. వారిని మీరు నన్ను గెలిపియండి. మనం మొత్తం జిల్లా ఆల్రెడీ ఈ ప్రాంతంలో నేను ఇక్కడ పుట్టినవాడిని, పెరిగినవాడిని. ఈ ప్రదేశంలో ఇప్పటికీ చాలామంది నేను ఈ సందర్భంలో ఒక స్టేట్ లీడర్ వచ్చిన విజయరామరావు గారని, వారు ఎక్స్ మినిస్టరు, మా కోఆర్డినేటర్. ఇప్పుడు వారికి వచ్చినప్పుడు ఖమ్మంలో వచ్చినప్పుడు చాలామంది చెప్పినట, వినోద్రావు నాన్ లోకల్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందని. నేను ప్రచార దాంట్లో మేము అశోకరావుపేట కాన్స్టిట్యున్సీ తిరిగినప్పుడు నాకు తెలియదు ఆ సంగతి. వారికి చెప్పినట్టు నేను మా ఊరికి తీసుకెళ్ళి మా ఇల్లు చూపిస్తే వారు ఆశ్చర్యపోయినారు. అరే నువ్వు ఈ గడ్డ బిడ్డవి, నీకు ఈ భాష వచ్చు. నేను మా ట్రైబల్స్ తోటి వారి భాషలో నేను మాట్లాడుతూ ఉంటే వారు చూసి ఇదెక్కడ అన్యాయం, నీ ఇల్లు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ వాడి, నువ్వు 200 సంవత్సరాల నుంచి మీ పూర్వీకులు ఉన్నారు, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నా వ్యవసాయం అంతా చూపించే
జనరల్గా అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ, నా డిఎన్ఏలో కూడా అగ్రికల్చర్ ఉంది. సో ఇదంతా నేను చూపిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోయి అందరికీ వారు అదే చెప్తున్నారు, ఈ గడ్డ బిడ్డ అశ్వరావుపేట గడ్డ బిడ్డని పెట్టుకొని మీరు లోకల్ అంటే నా ఓటర్ ఐడి కూడా ఇక్కడే ఉంటుంది. సో నేను షిఫ్ట్ అయిపోయినా ఇక్కడికి. సో మై ఫోకస్ ఇస్ టు డెవలప్ ఖమ్మం. కాబట్టి అది చూసే నరేంద్ర మోడీ గారు బహుశా నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిండ్రు. గత 10 సంవత్సరాలలో నేను సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారితోటి ప్రభావితమై వారి ఇన్స్పైర్ అయ్యి వారి జీవితాల్లో చేసిన త్యాగాలకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నేను అనేక ఎన్జిఓస్లో పనిచేశాను, విస్తృతంగా పనిచేశాను. నేను ట్రైబల్ డెవలప్మెంట్ మీద పనిచేసిన, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేసిన, స్లమ్ ఎడ్యుకేషన్ మీద చేసిన, ఆర్గానిక్ అగ్రికల్చర్ విచ్ ఇస్ ద మోస్ట్ అవర్ ఖమ్మం డెఫినెట్గా మై మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే నాకు నా నుంచి కాంట్రిబ్యూషను ఖమ్మంలో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం విస్తృతంగా దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. ఇట్లా స్లమ్ ఎడ్యుకేషన్ చేసిన, రైతుల ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వాళ్ళతో పనిచేసిన, ఒక సెంట్రల్ బ్యాంక్ కృషి విజ్ఞాన కేంద్రానికి నేను చైర్మన్ కింద చేయడం జరిగింది. మొన్నటిదాకా రిజైన్ చేసి ప్రజా జీవితంలోకి వచ్చిన. ఈ అంతా ఎక్స్పీరియన్సు ఇదంతా ఖమ్మం జిల్లా మీద నాకున్న అనుభవంతో నేను దీని మీద పెడదామని ఇక్కడ షిఫ్ట్ అయిన తరుణంలో నేను ఈ గడ్డ బిడ్డను కాబట్టి నాకు ఈ సమస్యలు తెలుసు. ఎవరో బయట నుంచి వస్తే వాళ్ళకి దీన్ని అర్థం చేసుకోవడం, ఈ క్లైమేట్ మీరు చూస్తూ ఉంటే మీరు మీ పేర్లు చెప్పడం ఎందుకు కానీ మిగతా ఎంపీ క్యాండిడేట్లు అందరూ ఇంట్లో ఈ క్లైమేట్కి భయపడి రూమ్లో కూర్చుంటారు. మేము చూస్తే 45-46 డిగ్రీలలో కూడా గంటన్నర సేపు నేను నడవడం జరిగింది. అంటే ఈ వాతావరణంలో పెరిగిన కాబట్టి వాళ్ళతో ఉన్నా కాబట్టి నాకు అందరు తెలుసు కాబట్టి మనకి ఇది నార్మల్. ఇది కాబట్టి పక్కా లోకల్ అయిన నాకు ఈ లోకల్ సమస్యలు కానీ ఇక్కడ గ్రామం నుంచి నేను మా స్వగ్రామం ఇందాక మీరు చెప్పినట్టు ములకల్పల్లి కాన్స్టిట్యున్సీ, అక్కడ నుంచి నేను పాల్వంచలో 10th వరకు అక్కడే చదివాను. మన అది పాల్వంచ. అక్కడ నుంచి నేను పై చదువుల కోసం డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ఉస్మానియా యూనివర్సిటీ ఐపీ ఎంబీఏ. తర్వాత నేను యూఎస్ వెళ్ళి జస్ట్ ఎక్స్పోజర్ కోసం 2 years ఐ జస్ట్ వాంటెడ్ టు సీ దట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఆ ప్రదేశం, ఎందుకంటే ఎవరికైనా విజన్ ఉండాలి అంటే అది ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నా పర్సనల్ ఒపీనియన్. చూసుంటేనే కదా దీన్ని పోల్చు ఒక చిన్న లైన్ని ఇంకో పెద్ద లైన్ గీస్తేనే కదా ఈ చిన్నది ఉంది పెద్దది ఉంది అని చెప్పడం. సో ఆ ఎక్స్పోజర్ కోసం నేను యూఎస్లో 2 సంవత్సరాలు ఉండడం జరిగింది. అక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీలో నేను జాయిన్ అయ్యి లాస్ట్కి ఒక రోజు సీఈఓగా వచ్చి ఓనర్ వచ్చి మీరు ఇక్కడ మీరు ఉండిపోండి, ఇది నేను ఇండియా వెళ్ళిపోతా, మీరు మొత్తం నా బిజినెస్ అంతా హ్యాండిల్ చేయండి అని చెప్పినప్పుడు నేను ఒక 2 hours టైం తీసుకొని 3rd hourలో వారికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఇండియాకి నెక్స్ట్ 10 days యూఎస్ అంతా తిరిగి వాపస్ వచ్చేసిన. ఎందుకంటే ఇంకొక రోజు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఫిక్స్ అయిపోతా, నాకు రావడం కుదరదని. మేబీ భగవంతుడు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కావచ్చు, నాకు అట్లా అనిపించింది, నేను వచ్చేసిన. వేరే ఉండి ఉంటుంది ప్రాబబ్లీ, లైఫ్ పర్పస్ ఉంటుంది కదా. సో దానికోసమని నేను ఇక్కడ పెరిగిన కాబట్టి నాకు ఈ సమస్యలు తెలుసు కాబట్టి ప్రజలు ఈరోజు మీరు చూస్తూ ఉంటే గత 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడైనా సరే నేను ప్రతి మండల్ వారీగా నేను తిరుగుతున్నా. ఇంకొక 2-3 రోజులలో ఆ మండలు అన్నీ కవర్ అయిపోతున్నాయి. నిన్న అన్నపరెడ్డిపల్లి పోయినా అక్కడ మీరు వేల మంది వచ్చి నన్ను కలిసి వారు దీవిస్తూ ఈరోజు ఇంకో మండల్లో 100 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు ఎండలలో వచ్చి నించొని నాకు అక్కడ పిలిచి నాకు ఆశీర్వాదం ఇచ్చిన ఉన్నాయి. ఏ మండల్ పోయినా, కొనిజర్ల పోయినా, ఎక్కడికి పోయినా ఇదే స్పందన. దీన్ని బట్టి మీకు తెలిసేది ఏంటంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఏంటి అంటే పని చేసేవాడికే నమ్ముతారు, ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళని నమ్మరు. ఇంకొకటి మన భారతదేశం కల్చర్లో ఉంది, మన దాంట్లో ఉంది, రైతును మోసం చేసినోడు ఎవడూ బాగుపడ్డు ఇంతవరకు, మహిళల్ని మోసం చేసినోడు ఎవడూ బాగుపడ్డు. సో ఈ 2 కూడా మోసపోయినామని ఖమ్మం ప్రజలు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతున్నారు. మమ్మల్ని మోసం చేసిన బిడ్డ, మా పొట్టన కొట్టిన బిడ్డ అని 100 మంది చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు కానీ వారు ఆలోచించదగ్గ విషయం. ఈరోజు
కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా భారతీయులే, మీరు కూడా మన చేయగానే ఒకరిని మోసం చేసి, రైతులను మోసం చేసి మళ్ళీ మీరు వచ్చి మేము సెంట్రల్ గవర్నమెంట్లో గెలిస్తే, సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మీ చేస్తాం అనేది ఇది ఎంతవరకు అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనందరం ఒకటే, వసుదైవ కుటుంబకం అనేది మన సాంప్రదాయం. కాబట్టి మన కుటుంబ సభ్యుల్ని మీరు మోసం చేస్తే ఎలా? మీకు తెలుసు అక్కడ మీరు రారని. మీరు పట్టుమని 40 సీట్లు కూడా మీకు రావు. అసలు మీరు సగం సీట్ల గవర్నమెంట్ ఫామ్ చేసిన సీట్లకు కూడా మీరు పోటీ చేయట్లేదు. మరి మీరు ఎలా అనగలుగుతున్నారు మేము సెంట్రల్ గవర్నమెంట్లో వస్తా అంటే? ఇది మోసం కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారికి మనం అడిగేది ఏంటి, ప్రజలు మేము కోరుకునేది ఏంటి? 400 పైచీలకు మీరు తెప్పిస్తే మాకు ఇంకా బలం చేకూరుతుంది, ఇంకా గట్టి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇంకా దేశ అభివృద్ధి చేయొచ్చు, ప్రపంచంలోనే మనం ఇంకా మూడో దానికి పోవచ్చు, మేబీ ఒకటికి పోవచ్చు. అనేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళు బిల్స్ పాస్ చేయనియట్లేదు, అభివృద్ధి కానియట్లేదు, సొంత ఎజెండాలు తల్లి కొడుకు తండ్రి ఈ కుటుంబం దీంతో మీరు అంతా చేస్తున్నారని మేము అడిగి ప్రజల దగ్గర పోతూ ఉంటే అది కరెక్ట్ అని తెలిసి ఒక దొంగ వీడియో సృష్టించి దాన్ని మీరు రిజర్వేషన్లు తీసేస్తారని అంటే మోసాలు అనేది కామన్, మోసం కథలు చెప్పేటోడు కామన్, ఇష్యూ సెపరేట్. సో ఒక ఊరికి పోతే ఒకటి చెప్తాడు, ఇంకో ఊరికి పోతే ఇంకోటి చెప్తాడు. కాబట్టి మీరు మళ్ళీ అలా ఎక్కడన్నా ఉంటుందా? కళలో కూడా ఎవరన్నా ఈ రిజర్వేషన్స్ కానీ ఇదన్నీ ఎవరైనా తీయగలుగుతారు? అది నరేంద్ర మోడీ గారు, అది బీజేపీ గవర్నమెంట్ అహర్నిశలు మేము దానికోసం చేస్తూ ఉంటే మీరు ఏదో దొంగ వీడియోలు సృష్టించి మీరు ఆ రిజర్వేషన్ అంటున్నారు. అది ఏమన్నా సమంజసమా? దాని మీద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాని మీద కేసెస్ బుక్ అవుతున్నాయి అని నాకు కూడా చెప్తున్నారు. సో దట్ విల్ టేక్. కానీ ప్రజల్ని షార్టెస్ట్ టైంలో వీళ్ళు చేసేది ఏంటంటే ఏ మోసంతో స్కామ్స్టర్స్ అంటారు జనరల్లీ. ఈ స్కామ్ మీద స్కామ్ చేసి ప్రజలు మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ జెన్యూన్ మీరు ప్రూవ్ చేయండి, మీ గ్యారంటీలు చేయండి, తీర్చండి, మళ్ళీ రండి. కరెక్ట్. బట్ మీరు అబద్ధాలు చెప్పుకుంటా వాట్ ఈజ్ ప్రజల్ని ఎట్లా మీరు మోసం చేస్తారు? మీరు యూఆర్ ప్లేయింగ్ ఎ డేంజరస్ గేమ్. అది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ ఫర్ ద కంట్రీ ఆర్ ఫర్ ఎనీబడి. రైట్ సార్. చివరిగా ఖమ్మం జిల్లా ప్రజలకు లేదా ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు మీ సందేశం ఏంటి లేదా మీ అప్పీల్ ఏంటి? ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ మనకి ఇక్కడ గత 10 సంవత్సరాలలో అభివృద్ధి జరగలేదు కాబట్టి నాకు ఒక క్లియర్ విజన్ ఉంది. నేను గత 3 నెలల నుంచి విస్తృతంగా తిరుగుతున్నాను. ప్రతి దగ్గర మీరు ఇందాక చెప్పినట్టు సమస్యలు ఐడెంటిఫికేషన్ చేస్తున్నాము. మేజర్గా ఇక్కడ కావాల్సింది ప్రజలకి విద్య, కాలేజెస్ అన్నీ కావాలి. మీరు సివిల్ సర్వీసెస్ చూసిండ్రు, ఎంతమంది ఇక్కడ నుంచి వచ్చిండ్రు? లేరు. వైద్య ఇక్కడ ప్రతి గ్రామంలో ఏజెన్సీ ఏరియాలో కానీ ఎంత మేజర్ హాస్పిటల్స్ వచ్చినాయి? రాలేదు. ఎంత మొబైల్ యూనిట్స్ వచ్చినాయి? రాలేదు. మొబైల్ యూనిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే వారు ఏదో ప్రాజెక్ట్ కింద తెచ్చిస్తారు, మీరన్నా చేయొచ్చు కదా. మొబైల్ యూనిట్స్ లేవు. సో విద్య అయిపోయింది, వైద్య అయిపోయింది. వ్యవసాయంలో మీకు పామ్ ఆయిల్ బోర్డు 9,000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలు ఉంటే నీడ్ ఆఫ్ ద అవర్ పామ్ ఆయిల్ రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. వారికి కరెక్ట్ అవగాహన లేదు. పామ్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, పామ్ ఆయిల్లో కావాలంటే అంతర్ పంటలు ఉండాలి. ఈ అంతర్ పంటల గురించి చెప్పే నాదుడు లేడు, చెప్పే సిస్టమ్ లేదు. మీరు ఎకరానికి 57 మొక్కలు 58 మొక్కలు వేసుకుంటా మీరు ఆ నాసి రకం మొక్కలు మీరు ఇచ్చుకుంటా దాని మీద రీసెర్చ్ లేదు. ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ సైంటిస్టులు దాని మీద వాళ్ళకి అవగాహన చేసేది లేదు. మీరు ఎంతసేపు మీరు చేయండి అని అది కూడా పెద్ద కరప్షన్ అని వింటున్నాను. ఈ నర్సరీస్ది నాణ్యత లేదు, మీరు ఇచ్చేస్తున్నారు. మీరు దాన్ని 25-30 ఫీట్ పెరిగే కానీ తెచ్చి మీరు ఇస్తున్నారు. మరి ఆ 25-30 ఫీట్ పెరిగితే మరి కోసేది ఎట్లా? అందుకనే అంతర్ పంటలు అనేది దాన్ని ఉంటుంది. దాని ప్రత్యామ్నాయం ఇంకా చాలా ఉంటాయి. ప్లస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. పామ్ ఆయిల్ ఇక్కడ ఉండి ఫ్యాక్టరీలు ఎక్కడో పెట్టుకుంటే ఎట్లా? సో దాని గురించి ఇది ఉంది. దెన్ మిర్చి పంటలు ఉన్నాయి, కాటన్ పంటలు ఉన్నాయి. ఇందాక జస్ట్ ప్రస్తావన తెచ్చినప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్. ఎగ్జాక్ట్లీ. ఇది ఈరోజు దేశంలో మనం వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన సాయిల్లో కార్బన్ కంటెంట్ అంటారు, విచ్ ఇస్ లైక్ మన రక్తంలో హిమోగ్లోబిన్ ఎట్లనో మన భూమిలో అది అట్లా. 1960 ప్రాంతంలో ఆ కార్బన్ కంటెంట్ అనేది 1.5 ఉండేది. అంటే మన బాడీలో 14 హిమోగ్లోబిన్ ఉంటే ది బెస్ట్ కదా, 14 ఉంటే. అట్లా ఇప్పుడు మీరు యూ విల్ బీ సర్ప్రైజ్ 1.5 నుంచి 0.1 అయింది. అంటే సాయిల్లో మీకు ఒక రకంగా చెప్పాలంటే జీవనం అనేది పోయింది. దే ఆర్ డెడ్ యాక్చువల్లీ, అంటే చనిపోయినాయి.
అంటే మనకి 1 హిమోగ్లోబిన్ ఉంటే మనం బతుకుతామా? ఈరోజు సాయిల్లో అది పరిస్థితి. అది మీరు గత 40-50 సంవత్సరాలు ఈ పరిస్థితి అయితే రానున్న తరాలకి మనం ఏం చేయగలుగుతాం? ఇట్లనే కెమికల్స్ మీరు ఎక్సెస్ కెమికల్స్ వాడి చేస్తే రైతులకు తెలియదు, వారికి అవగాహన ఉండదు. మీరు అది ఇప్పుడు మా కృషి విజ్ఞాన కేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద గత 5 సంవత్సరాల్లోనే దేశంలోనే సేంద్రియ వ్యవసాయంకి కావాలంటే నెంబర్ 1 సంస్థ అయింది అది. ఓకే. దాంట్లో బయో ఇన్పుట్స్ అంటారు, న్యాచురల్ ప్రోడక్ట్స్, వాటి అవగాహన కావాలి, వాటి ఫ్యాక్టరీస్ కావాలి. ఇక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే దానికి ఇన్పుట్స్ కావాలి. అవి కెమికల్స్ ఎట్లయితే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎట్లా ఉన్నాయో సేమ్ థింగ్ న్యాచురల్ దాంట్లో కూడా ఉన్నాయి. అవన్నీ రావాలి, ఇక్కడ ల్యాబ్స్ పెట్టాలి. చాలామంది అదే పెద్ద భూతంలాగా చూస్తారు. చాలా సింపుల్. మండలానికి మనం ఆ బయో ఇన్పుట్స్ కనుక మనం పెట్టిస్తే ల్యాబ్స్లో కల్చర్స్ చేస్తారు. అదంతా మనం వాళ్ళ ఇళ్ళల్లోకి ఇస్తే, వాళ్ళ గడపలోకి ఇస్తే వాళ్ళు చేస్తారు. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ, ఎకరానికి ఖర్చు కూడా తక్కువ, కానీ ఇవన్నీ ఇన్పుట్స్ కావాలి. సో ఇవన్నీ అవగాహన చేస్తే ఇప్పుడు ఇంకోటి, ఒక దగ్గర ఎక్కడన్నా 5 acres మీరు 2 acres మీరు సేంద్రియ వ్యవసాయం చేస్తారు. అవును. కానీ మీకు ఎవరు వచ్చి మీ దగ్గరికి కొనలేరు. అదే కనుక క్లస్టర్ బేస్డ్ అంటే ఒక గ్రూపు 500 ఎకరాలు ఒక 1000 ఎకరాలు కనుక రైతులతో చెప్పి ఒకే పంటనో 2-3 పంటలో దాంట్లో వేసి కూరగాయలు ఉన్నాయి అనుకోండి, మీరు కూరగాయలు పండించండి అంటే ఢిల్లీ నుంచి మీ గడప ముందు వచ్చి మీకు 1000 ఎకరాలు 500 ఎకరాలు ఆర్గానిక్ ఉంది అంటే ప్రపంచం నుంచి వచ్చి కూడా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది. సో ఈ క్లస్టర్ బేస్డ్ ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం కావాలి. దీనికి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ పటిష్టం చేయాలి. వారు నరేంద్ర మోడీ గారు 10,000 మంది తోటి ఎఫ్పిఓస్ అని చాలా బ్రాడ్గా చేస్తూ ఉంటే ఇక్కడ ఎఫ్పిఓస్ అంటే ఏంటంటున్నారు, ఫార్మర్ రైతు సంఘం. ఇట్లాంటి మాటలు ఏ రాజకీయ నాయకుడి నోటి నుంచి నేను వినలేదు సార్ ఈ మధ్యకాలంలో. సీరియస్గా నిజంగా చెప్తున్నాను నేను. అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే డబ్బు గురించి మాట్లాడతారు, ఏదో విమర్శల గురించి మాట్లాడతారు, ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తారు. దెర్ ఇస్ నో విజన్. నిజానికి వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. లైక్ యూ ప్లీజ్ మీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను ఇంకొకటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిండ్రు అంటే వారికి ఒక హిస్టరీ ఉంది. గత 10 years నుంచి చేసింది ఉంది, విజన్ డాక్యుమెంట్ ఉంది. 2047 వరకు ఏం చేయాలనేది క్లుప్తంగా ఇంత ప్రపంచంలో నాకు తెలిసి ఏ లీడర్ కూడా అంత విజన్ ఉంది. ఇప్పుడు వారి కింద నేను ఇన్స్పైర్ అయ్యి వారి దాంట్లో జాయిన్ అయినా. నా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, 10 years నుంచి నేను చేసిన పనులన్నీ ఉన్నాయి. నేను సొసైటీలో సక్సెస్ఫుల్గా, సరే వాట్ ఎవర్ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా ఉంది, ప్లస్ నేను నా కాంట్రిబ్యూషన్ చేసి ఉంది. సో నా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, నా ముందు పైన లీడర్ ఉన్నారు కాబట్టి ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు, తెచ్చేది అట్లీస్ట్ కనీస అర్హత నాకు ఉంది. కాబట్టి నన్ను ఖమ్మం జిల్లా వాళ్ళకి ఒక లాస్ట్ మీతోటి నన్ను మీరు దీవించండి, నన్ను ఢిల్లీ పంపించండి. ఢిల్లీలో ఏదైతే అవన్నీ ఫండ్స్ ఉన్నాయో నేను తెచ్చే బాధ్యత నాది. ఇక్కడున్న సమస్యలని సాల్వ్ చేసి అవకాశాలని గుర్తించి ఈ అవకాశాలని నరేంద్ర మోడీ గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్తే సంతోషంగా వారు దాన్ని మనకిస్తారు. ఇంకొకటి మొన్న మీరు గమనించండి, రాజ్నాథ్ సింగ్ గారు 43 degrees ఎండలో కూడా వారు నా ర్యాలీకి వచ్చిండ్రు. అంటే వారంతా సాక్షాత్ డిఫెన్స్ మినిస్టరే, వారు ఎండలలో తెలిసి కూడా వారి ఏజ్ కూడా మీరు దానికి పరిగణలోకి తీసుకోకుండా అంతసేపు వచ్చి నన్ను చాలా అప్రిషియేట్ చేసిపోయినారు. మొన్న నడ్డా గారు వచ్చిండ్రు కొత్తగూడెం అయితే మీకు తెలియని వేల మంది వచ్చి మోస్ట్ సక్సెస్ఫుల్ సభ ఇంతవరకు హిస్టరీ ఆఫ్ కొత్తగూడెంలో బీజేపీ దాంట్లలో అని వారు నడ్డా వారు పోతుంటూ ఖమ్మంలో ఏం లేదని అనుకుంటున్నారు. కానీ తప్పకుండా నా కళ్ళతో నేను చూసిన ఖమ్మం ప్రజల దీవెనలు నరేంద్ర మోడీ గారి మీద ఉన్నాయి. ఇది సాబిత్ హోగే, నిశ్చింత రహియే. ఏదైతే మీరు అడగండి, ఖమ్మం గురించి మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి, నరేంద్ర మోడీ గారిని అడగండి. స్పిరిచువల్ కారిడార్ కానీ ఇండస్ట్రీస్ కానీ పామాయిల్ బోర్డు గురించి ఒక 5 minutes టైం దొరికితే చెప్తాను. మీరు చేస్తున్నారు, లేకపోతే ఇంత ఎండలలో కూడా మీరు వచ్చిండ్రు. బహుశా దేవుడు రాముల ఆశీస్సులు ఉంటే నరేంద్ర మోడీ గారు కూడా ఖమ్మం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు. ఇంతమంది మరి వస్తున్నారు అంటే, మరి ఇంత బిజీ షెడ్యూల్లో మనకి ఇంత సమయం కేటాయిస్తున్నారు అంటే ఖమ్మం మీద వారికి ఉన్న శ్రద్ధ కానీ, వారికి గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మాత్రం వారికి కూడా బాధ కలిగిస్తున్నాయి. వారికి కూడా ఈసారి అంటున్నారు, మీరు అవకాశం ఇవ్వండి, మా చిత్తశుద్ధితో మేము వచ్చి ఇచ్చే బాధ్యత మాదని అంటున్నారు. రైట్ సార్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ రావు గారు. నిజంగా మీతో మాట్లాడుతుంటే చాలా ఎనర్జెటిక్గా ఉందండి. నిజంగా పొలిటీషియన్తో మాట్లాడిన అంటే ఒక విజనరీ నాయకుడిని చూసినట్టుగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీలాంటి వాళ్ళు నిజంగానే పార్లమెంట్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆకాంక్ష అయితే నాకు కూడా ఉంది. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఎస్, సో చూశారు కదా, ఇది వినోద్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నిజానికి నేను కూడా రాజకీయ నాయకులు అనగానే కేవలం రాజకీయాలు మాట్లాడే నాయకులే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నారు. రాజకీయాలు అనంటే అది కూడా ఏదో మంచి చేసే రాజకీయాలు కాదు, పూర్తి నెగటివ్ ధోరణిలో ఉండే విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, బూతు పురాణాలు ఇట్లాంటివి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఒక నియోజకవర్గం పట్ల క్లారిటీతో, అంటే ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి, ఎలా దాన్ని పరిష్కరించాలి, ఒక ప్రణాళిక ఏంటి, అండ్ దేశ రాజకీయాలు లేదా దేశంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, ఆ మార్పులకు అనుగుణంగా మన ప్రజల్ని ఎలా మనము మౌల్డ్ చేయాలి, ఎలా మనం చైతన్యవంతం చేయాలి, ఎలా మనం అభివృద్ధి చెందాలి, ఈ ఎజెండాతోటే వినోద్ రావు గారు ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి అనే ఒక అంచనా కూడా వ్యక్తమవుతోంది. ఎవరు ఊహించని విధంగా ఖమ్మంలో ప్రజలు బీజేపీ వైపు పూర్తిగా మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తున్న టైంలో ఇది వినోద్ రావు గారి అభిప్రాయాలు, వారితో ఇంటర్వ్యూ. మీకు కూడా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక వెంటనే మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని 10 మందికి చేరవేయండి. అండ్ వినోద్ రావు గారితో మీరు ఏకీభవించినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.